మన జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగిన ఉగ్రవాద దాడిలో మన భారతీయులు మీరు హిందువులా అని ఒక్కొక్కరిని అడుగుకుంటూ చంపడం అనేది పైశాచిక ఆనందం పొందిన తీవ్రవాదులకు భారతదేశ పౌరులందరూ ఒక హెచ్చరిక. భారతదేశంలో ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ హిందువులు కానీ అందరూ ఐక్యతతోని బ్రతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ముస్లింలను జడగొట్టుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళ ఐక్యతను జడగొట్టుకుంటూ వాళ్ళు పైశాచిక ఆనందం పొందే వాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ఎవడైతే దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే కానీ పాకిస్తాన్ పోయినోడే కానీ ఎవరైనా ఉండేతుంటే ఈ దేశం ఇడిచిపెట్టి వెళ్ళిపోండి ఇప్పటికైనా చెప్తున్నాం. మేము భారతదేశం అనేది ఐక్యతగా బతుకున్న భారతదేశానికి చెడు రోజులు రానియొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నిజంగా ఈ ఆ తీవ్రవాదులు చేసిన దానికి మన భారత ప్రధాని గారు విదేశ పర్యటన సుధా అతి త్వరలో ముగించుకొని భారతదేశానికి వచ్చి అహర్నిశలా ఈ రోజు వరకు సుధా వాళ్ళు అసలు నిద్రపోతున్నారా తిండి తింటున్నారా లేదా అనే ఆలోచన సుధా లేకుండా వారు ఎంతో శ్రమించి అంతర్జాతీయ నాయకులతోనైతేనేది ఐక్యరాజ్య సమితిలోనైతేనేమున్నది ఇవాళ మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలను అయితే అందరినీ ఏకంగా కూడగట్టుకొని ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దాం ఇది ఎంతవరకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని వాళ్ళు తీవ్రంగా కృషి చేసి నిన్న మన వాళ్ళు చేసిన దాడి కనీసం పాకిస్తాన్లో సామాన్య పౌరులకు ఎవ్వరికి ఇబ్బంది కాకుండా కేవలం తీవ్రవాదం ఉన్న కుటీరాల మీదనే మొత్తం ఆపరేషన్ సింధూరం అని పెట్టేసి దాడి చేయడం జరిగింది. ఇది కనీసానికి దీని మీద ఒక్క దేశం సుతా ఇది అన్యాయం అన్న దేశం లేదు. ఎందుకంటే ప్రతి నాయకుడితో దీన్ని హర్షించారు. ఎందుకంటే కాశ్మీర్లో జరిగిన పహల్గాంలో జరిగినటువంటి అక్రమానికి అక్కడ జరిగిన దాడికి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ప్రతి ఒక్కరు సుతా ఇది అన్యాయం అని ఐక్యరాజ్య సమితిలో చూద్దాం వాళ్ళు మాట్లాడుతుంటే వేరే ఎవరైనా అడిగినా కానీ మీ పాకిస్తాన్ నుంచే తీవ్రవాదం జరుగుతున్నది, కాశ్మీర్లో ఎప్పటి నుండో మీరు తీవ్రవాదం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగిర్రు. కనీసం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే చైనా వాళ్ళకు మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడ్డాయి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవాళ మన భారతదేశ ఐక్యత కోసం మన భారతదేశ ప్రధాని గారు చేసిన కృషి ఈ రోజు నాడు ఎంతగానో ఉన్నది. దానితో మనందరం ఒక్కసారి మన ప్రధాని గారికి జై హింద్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.